ఇవాళ మంచిర్యాల జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే సభా ప్రాంగణం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అయితే రేపటితో ప్రచారం ముగియనుండడంతో అయితే ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటు ముఖ్యంగా ఇటు నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో ప్రచారాల్లో ఈరోజు పాల్గొన్నారు. ఇప్పటికే ఏదైతే కరీంనగర్కు సంబంధించి పట్టభద్రులకు సంబంధించిన సీటు గతంలో కాంగ్రెస్ స్థానం కైవసం చేసుకుంది. ఈసారి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అయితే ఇటు ప్రచారాలు అయితే ముమ్మరం చేశారు. ఏది ఎలా ఉన్నా కూడా ఈసారి ఇటు పట్టభద్రులు కానీ ఇటు టీచర్ ఎమ్మెల్సీ ప్రచారాలు అయితే రేపటితోటి ముగియనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మనం మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇటు పట్టభద్రులకు కానీ ఇటు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తారు. దీనికి సంబంధించి అయితే భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు స్టేజ్ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం స్టేజ్ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి భారీగా ఇటు గ్రాడ్యుయేట్లను కానీ ఇటు టీచర్లను కానీ పోగు చేసేందుకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి సభా స్థలం వద్ద అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ట్రాఫిక్ అంతరాయాలు కూడా కలగకుండా అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైన రూట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇప్పటికైతే పట్టభద్రులను భారీగా తరలించేందుకైతే ఇటు ఎమ్మెల్యేలకు కానీ ఇటు స్థానిక మంత్రులకు కానీ స్థానిక నాయకులకు కానీ అందరికీ ఇప్పటికీ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్తను కానీ గ్రాడ్యుయేట్ని కానీ అందరినీ ఈ సభాస్థలికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఏది ఏమున్నా కూడా ఈసారి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు స్థానిక ఎలక్షన్ లాగా అయితే జరగనున్న నేపథ్యంలో అయితే భారీగా అయితే పోలింగ్ నమోదు చేయాలని అయితే ఇటు కోరుకుంటున్నారు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే పట్టభద్రులకు సంబంధించిన 63,000 ఓట్లు ఉన్నాయి. ఈ 63,000 ఓట్లను ఇటు ఏదైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి భారీగా మెజార్టీ రావాలని అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికైతే ప్రచారంలో ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇప్పటికీ 3 పర్యటనలు ఇటు నిజామాబాద్, ఇటు మంచిర్యాల, కరీంనగర్ 3 ప్రచారాలు అయితే ఈరోజు ఒకరోజే ప్రచారం చేయనున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా.